అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోడీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసిందన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి నివాళులర్పించారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తల నాయకులందరూ ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని మా కేంద్ర నాయకత్వం మాకు పిలుపునిచ్చింది. అదే ఓరవడిలో భాగంగా వాళ్ళ నస్పూర్ పట్టణానికి రావడం జరిగింది. చాలా దారుణమైన విషయం. జై సంవిధాన్, జై బాపు, జై జై భీమ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరు వాడ తిరుగుతారు. ముఖం చెల్లే పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ రాష్ట్రంలో పాలన పడకేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామా అని ప్రజలు వెయిట్ చేస్తారు. ఒక ఎన్నికలు దొరికితే రేవంత్ రెడ్డిని బరికి నేలగొట్టడానికి బండగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరు రాజ్యాంగం గురించి, వీరు అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ను అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వారి